ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामी नाम्नि नमस्ते सारस्वती देवे गौरवाणि प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्निदेशधारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंदारे हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఓకే, సో ఈరోజు మనం కృష్ణుని యొక్క అంటే వీటన్నిటి కూడా మూలం ఎవరు, అర్థమైంది కదా, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఆవిర్భవిస్తుంది అని చెప్పేసి మాట్లాడుకుందాం భగవద్గీత నుంచి. సో మనం ఇంతకుముందు భగవద్గీత అందరం కూడా చదివి ఉన్నాము. సో ఇప్పుడు వచ్చేసి మనం 11వ అధ్యాయంలో 5వ 7వ శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ శ్రీ భగవాన్ వాచ పశ్చమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతి. శ్రీ భగవాన్ వాచ పశ్చమే పార్థ రూపాన్ని శతశోధ సహస్రశః నానావిధి దివ్యాని నానావర్ణ కృతీని చ. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుకి పలికి, ఓ ప్రియమైన వచ్చిన కృతకుమార, వందల కొలది వేల కొలది గల నానా విధములను దివ్యములను పలు వర్ణములు రూపములున్న విభూతులను ఇప్పుడు గాంచు. ఇక్కడ మనకి తెలుసు, అర్జునుడు అడుగుతున్నాడు అనమాట, ఇది మనకి విభూతులను చూపించమని చెప్పేసి. సో అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, ఈ శ్లోకం నుంచి 2వ శ్లోకం నుంచి కూడా ఇవన్నీ ఈ ప్రకృతిలో నుంచి ప్రతి ఒక్కటి కూడా కృష్ణ భగవాన్ నుంచి వస్తుందని చెప్పేసి. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సాచరాచరం మమే దేహే గుడాకేశ యచ్చాన్య దృష్టుమిచ్చసి. గుడాకేశ, నీవు చూడగోరు సమస్తమును నా దేహము ఇప్పుడు ఒక్క మారుగా కావచ్చు. నీవు ప్రస్తుతం ఏది చూడగోరి మీయు భవిష్యత్తును ఏది చూడదలిచినను ఈ విశ్వరూపం నీకు చూపగలదు. స్థావర జంగమాదములన్నీయు ఒకే స్థానమునందు దీని అందే సంపూర్ణంగా కాగలవు. అయితే మనం యాక్చువల్గా ఒకటి అర్థం చేసుకోవాలి అందరం కూడా, ఏంటంటే అది మనం ఒక ఉన్న ప్రదేశం దగ్గరే ఉండేసి అంతా చూడొచ్చా? ఇప్పుడు ఇది ఎలా సాధ్యమవుతుంది? నేను ఇక్కడ కూర్చొని మీ అందరితో మాట్లాడటం అవుతుంది కదా. సో మనకి కృష్ణ భగవానుడు కూడా వారు ఎక్కడ ఉంటే అక్కడ కూర్చొని మనం ఎక్కడుంటే అక్కడ కూర్చొని ఏదైనా చేయగలుగుతారు. సో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? ఇక్కడ అదే చెప్తున్నారు కదా మనకి, భౌతికవాదికి కూడా ప్రభు యొక్క విశ్వవ్యాప్తి చెందిన భారీ రూపం యొక్క, అంటే మనిషి సరైన మార్గంలో నడిపిస్తాడు. శ్రేష్టమైన ప్రభువైన పరమేశ్వరుని విరాట రూపం లేదా విస్తృతమైన రూపం గురించి భావన అన్ని పాలించే దేవుడు మరియు పాలిత జీవులన్నిటికీ కలిగి ఉన్నదని చెప్తారు. ప్రతి ఒక్క జీవి కృత్రిమ భాగం కూడా ప్రభు యొక్క సమర్థ వ్యవస్థ ద్వారా నియంత్రించబడుతున్నది. ఏ విధంగా నియంత్రించబడుతుంది, ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ప్రతి ఒక్కటి కూడా
నా దేహాన్ని చూసుకుంటే ఇందులో ప్రతి ఒక్కటి కూడా అనుసంధానం చేయబడింది. ఎట్లా? ఈ బ్రెయిన్ నుంచి మన మాట, చెవులు, కంటి చూపు, ముక్కు ఇవన్నీ కూడా ఒక సిస్టమాటిక్‌గా భగవంతుడు ఒక లయక అంటే ఒక పద్ధతి ప్రకారంగా వీటన్నిటిని గూడా జత చేయటం జరిగింది. ఏ విధంగా ఎప్పుడైతే మనం ఒక వాసన పిలుస్తామో అది మెదడుకు వెళ్తుంది. మెదడుకెళ్ళి మనకి ఆ ఇంటెలిజెన్స్ ద్వారా ఏమవుతుందంటే, ఓకే. నేను పలానా వాసన పిలుస్తున్నాను అని చెప్పేసి. కానీ మనం ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఇప్పుడు రోబోట్ వచ్చింది. ఏ పని చెప్తే అది చేస్తుంది అని చెప్పేసి. మనం సృష్టించిందండి. కానీ దానికి మనం ఏం చేసామంటే, ఒక చిన్న చిప్ అనేది తయారు చేసేసి, దాంట్లో ఇన్సర్ట్ చేసేసి, ఏ విధంగా చెప్తాడు. కానీ అది స్వతహాగా ఆలోచించలేదు. దానికి మంచి, చెడు తెలియదు. ఏ దానికి వాసన తెలియదు. రుచి తెలియదు. ఇవన్నీ ఎ దానికి బుద్ధి అనేది కూడా లేదన్నమాట. ఒక తెలివి అనేది. వాటన్నిటికి కూడా భగవంతుడు ఏదైతే సృష్టించబడినాడో మనకున్నవి. ఇప్పుడు మనం చూడండి, బ్రహ్మ ఉన్నారు. సో, ఆయనలో కూడా క్రియేట్ చేయబడిందెవరు? కృష్ణుడు. అట్లాంటి అఖిలాండ లోకాల్ని గూడా సృష్టించడం జరిగింది వారు. అయితే మనకిక్కడ అవిభజ్య రూపమైన శ్రీకృష్ణ రూపం ద్వారా ఆరాధన చేయడం దేవతలను మరియు ఇతర భాగాలను సంతృప్తి పరుస్తుంది. ఇది మనం చూసుకుంటే చెట్టుకి నీరు పోయటం వల్ల ఆహ్, ఆకులకి పోయటం వల్ల ఉపయోగం ఉండదు. మనం ఏం చేస్తాము, ఎప్పుడైతే ప్రతి ఒక్క మూలానికి ఒక వేరుకు నీరు పోస్తామో, మిగతా భాగాల్లో ఉన్నటువంటి చెట్టు యొక్క ప్రతి ఒక్క భాగానికి కూడా నీరు అందటం జరుగుతుంది. సో, ఈ విధంగానే మనం ఎప్పుడైతే కృష్ణ పరమాత్మని పూజిస్తామో, మిగతా దేవతలందరూ కూడా మన ప్రార్థనలు చేరుతాయన్నమాట. అయితే మనం ఏం చేయాల్సిందేంటంటే, మనకి మనస్ఫూర్తిగా కృష్ణుని యొక్క పరిపూర్ణతను అర్థం చేసుకునే యొక్క శక్తిని కావాలి అని చెప్పేసి మనం భగవంతుడిని వేడుకోవాలి. అది ఇప్పుడు చూడండి, మనకి చెప్తారు భవిష్య పురాణంలో కానీ, బ్రహ్మ వేవర్త పురాణంలో కానీ, ఇంకోటి కల్కి పురాణంలో వీటన్నిటిలో కూడా ఆహ్, అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్క ఏ పూజ చేయటం ద్వారా ఎటువంటి ప్రతిఫలం లభిస్తుందని చెప్పేసి అదేంటంటే ఒక్కసారి విన్నా కానీ మనకి కొన్ని లక్షల, వందల జన్మల హ్మ్. కు సరిపడనటువంటి ప్రతిఫలం లభిస్తుందని చెప్పేసి. అయితే ఇవన్నిటి కూడా చెప్పేదేంటంటే, భగవంతుని యొక్క నామం హరే కృష్ణ మహామంత్రము హ్మ్. ఇంకా ఉత్తమమైనదని చెప్పేసి చెప్పటం జరిగింది. ఏ విధంగా అదే ఇవన్నీ ఒక్కసారి వింటేనే, చదివితేనే ఎన్నో ఫలితాలు లభిస్తాయి మనకి. కానీ అదే ఒక్కసారి మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చూడండి ఇంకా ఎంత ఫలితం లభిస్తుందో. కాకపోతే మనకి సరైన అవగాహన లేక మనం దాని యొక్క ఫలాన్ని, ప్రతిఫలాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అది అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే మనం వినాలి. భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అయితే ఈ కలియుగంలో ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఈ యొక్క శక్తిని అంతటిని కూడా చేకూర్చటం జరిగింది. యొక్ భగవంతుడు ఎప్పుడు ఆయనకి నచ్చిన విధంగా ఈ చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాన్ని బట్టి మనం ఒక విధి అనేది పాటిస్తూ హ్మ్. యొక్క భగవంతుని ఏ విధంగా చేరుకోవాలనేది నేర్చుకోవటం ద్వారా మనకి ఉన్నటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవటం ద్వారా కూడా హ్మ్. అది ఏ విధంగా అవుతుంది? సద్వినియోగపరుచుకోవటం ఎప్పుడైతే మనం ఆహ్, ఉన్న కొద్దిపాటి యొక్క ఈ యొక్క తెలివిని భగవద్
నామస్మరణ చేయటం, వినటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అది గూడా భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, ఎన్నో లక్షలు, వేలలు, కోట్లల్లో ఎవరో కొంతమంది, కొద్ది మంది మానవులు మాత్రమే నా యొక్క హ్మ్, స్వరూపం గురించి తెలుసుకోవటం గానీ, నా గురించి తెలుసుకోవటం కానీ జరుగుతుంది. అందులో మళ్ళీ కొంతమంది మాత్రమే దాన్ని చివరి వరకు కొనసాగించడం జరుగుతుంది. చివరికొచ్చేసరికల్లా మనం వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చనమాట. అంతటి తక్కువ మంది ఉన్నారు. సో, మనం కూడా దీన్ని అహర్నిశలు ఇదే జీవనం అని చెప్పేసి ఎప్పుడైతే మనం ఆహ్, ప్రయత్నిస్తామో, మనకి ఆ యొక్క ప్రయత్న ఫలితం లభిస్తుంది. మనకి మహారాజ్ పరీక్షితుడు ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని వ్యక్తిగత స్వరూపంతో అనుబంధం అనుసంధానించబడ్డాడు కాబట్టే, అతనికి సుఖదేవ గోస్వామి నుండి యొక్క నిరాకార విరాట రూపంలో మనస్సు ఎలా ఉంచాలో, లేదా ఎక్కడ ఉంచాలో తెలుసుకోవాలనే అవసరం లేదు మనకి. అర్థమైందా? సుఖదేవ్ ఇప్పుడు పరీక్షిత్ అయితే మనకి హ్మ్, ఆ స్థితిలో లేము మనం. అయితే మనకి ప్రయోగం కలిగించాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని విపులంగా వివరిస్తే మంచిదని అడిగాడు. ఎందుకంటే మనకి ప్రభు యొక్క అవిభజ్య వ్యక్తిగత రూపాన్ని శాశ్వతత్వం, జ్ఞానం మరియు ఆనందం రూపంలో ఆలోచించలేము. మనం ఎప్పుడైతే ఈ విషయం వివరించడంలో సుఖదేవ గోస్వామి హ్మ్, పరీక్షిత్ మహారాజు అడిగినట్లుగా దయచేసి తెలియజేయండి. అదే సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు అడిగినట్లు దయచేసి తెలియచేయండి. ఎక్కడ మనస్సుని ప్రభువు యొక్క నిరాకార రూపంలో స్థిరపరచుకోవాలో మరియు వ్యక్తి మనస్సులోని మలినాన్ని ఎలా తొలగించగలము అని చెప్పేసి. అయితే ఇక్కడ భౌతికవాది అయిన ప్రభువు యొక్క విశ్వవ్యాప్తి చెందిన భారీ రూపం యొక్క సరైన మనం ఈ యొక్క పరీక్షిత్ మహారాజుకి తెలుసు శ్రీకృష్ణుని వ్యక్తిగత స్వరూపం ప్రత్యక్ష అనుబంధించాలి. అయితే హ్మ్, ఎలసిన పరీక్షిత్ మహారాజ్ ఇంకా అడిగారు. ప్రభు యొక్క వ్యక్తిగత రూపాన్ని ఆలోచింపలేని భక్తి రాహితులైన మనుషులు శ్రీరామచంద్రుని లేదా కృష్ణుని వంటి ప్రభు యొక్క వ్యక్తిగత రూపాన్ని పూర్తిగా నిరాకరిస్తారు. వారికి జ్ఞాన సంబంధిత అంగీకారం లేకపోవడం వల్ల ప్రభు యొక్క వ్యక్తిగత రూపం వారికి పూర్తి అపవాదు వంటిది. ఎప్పుడైతే మనం ప్రభు యొక్క శక్తి గురించి తక్కువ అంచనా వేస్తాం. భగవద్గీతలో మనకు చెప్పినట్టు 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారు. హ్మ్. ఏం చెప్తారు? జ్ఞానంలో పేదవాళ్ళు నిన్ను సామాన్య మనిషిగా భావించి పరమేశ్వరుని తల దించడానికి అర్థం చేసుకోలేరు. ఈ విధంగా ఈ ప్రభువు యొక్క ఈ ప్రజలు ప్రభు యొక్క అపరిమిత శక్తిని అర్థం చేసుకోలేరు. ప్రభు యొక్క అపరిమిత శక్తి ద్వారా ఆయన మనస్సు ఇలా ఈ సమాజంలో లేదా ఇతర జీవుల సమాజంలో కదిలిపోతూ కూడా తన శాశ్వత అవిభజ్య స్థితిని అస్పష్టంగా విడిచిపెట్టకుండా అదే సర్వశక్తిమాన్ ప్రభువుగా ఉండగలరు. కాబట్టి ప్రభువు వ్యక్తిగత శాశ్వత రూపాన్ని అంగీకరించలేని మనుషులు ప్రయోజనార్థం పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి నుండి మొదటి స్థాయిలో మనస్సును ఆయన మీద ఎలా స్థిరపరచాలో అడిగారు. మరియు సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా సమగ్రమైన వివరణ కూడా ఇచ్చారనమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే, అల్ప బుద్ధి కలవారు, తక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తులు ప్రభు శ్రీకృష్ణుని అపరిమిత శక్తిని అర్థం చేసుకోవలసిన సామర్థ్యం లేకపోవడం వలన ఆయన మనిషిగా కనిపించడం జరుగుతుంది. అదే కదా మనకి 9వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్పడం జరిగింది. భౌతిక ప్రపంచంలో మనలాగా ఆయన రూపం పొందడం కూడా పాపి ఆత్మలపై అయిన రహిత దయయే. అయితే అన్ని భౌతిక భావనల కంటే శాశ్వతమైనది. కానీ తమ మత శుద్ధి భక్తులపై ఆయన చేసిన అచంచల దయ వల్ల ఆయన
దిగువన కూలి తన సృష్టికి అవతారంగా ఆత్మ సాక్షాత్కారం చేస్తారు. ఎప్పుడైతే ఈ భౌతికవాదులు మరియు శాస్త్రజ్ఞులు అణుశక్తి మరియు ఇంకా విశ్వరూపం యొక్క భారీ సన్నివేశంలో మునిగిపోయి ఉంటారు. అయితే భౌతిక లక్షణాల సాక్షాత్కారాలపై ఎక్కువ గౌరవం ఇస్తారనమాట. కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని తెలియజేసే ఆధ్యాత్మిక స్థితి యొక్క మూల సూత్రాన్ని సరైన ఉమ్, విధంగా అంగీకరించలేరు. ఎప్పుడైతే మనం కృష్ణ భగవాను యొక్క శాశ్వత రూపం ఈ భౌతిక చర్యల పరిధిని దాటిపోయి ఆయన సమయేచ్ఛాయ స్థితి సగంలో ఉన్న పరమేశ్వరుని వ్యక్తిగత రూపాన్ని అంగీకరించలేని భౌతికవాదులకి ఈ రూపం అర్థం కావడం చాలా కష్టం. అయితే భక్తులకి ఇది సాధ్యమవుతుంది. అపరిమిత దయతో భౌతిక రూపంలో అయినా వ్యక్తిగత రూపంలో అంగీకరించలేని వారికి శాశ్వత రూపంలో విరాట రూపాన్ని ప్రసాదిస్తారు. మనకి సుఖదేవ గోస్వామి చెప్పినట్లు ఈ విరాట రూపాన్ని స్పష్టంగా వివరించారు. విరాట రూపం తప్ప మరొకది లేదని తేల్చారు. భౌతికంగా ఆలోచించే మానవులు ఈ భారీ రూపాన్ని అంగీకరించడంలో పరిమితులు లేని వారు. భౌతిక వేదన, మార్పు చెందుతున్న మానసిక స్థితి కలిగిన మనుషులు నిత్యం ఒక కోణం నుండి మరొక కోణానికి మారిపోతుంటారు. అందువల్ల ప్రజలతో మనస్సు భక్తిగా పెరిగేందుకు ఒక భాగంగా ప్రభు యొక్క విరాట శరీరంలో ఏ భాగాన్ని ఆయన ఆలోచించడం ద్వారా మనస్సును ఆయనపై స్థిరపరచాలని సూచించడం జరిగింది మనకి. అయితే మానసిక స్థితిని మాత్రమే ఉపయోగించి భౌతిక ప్రపంచంలో ఏ రూపంలోనైనా మనం చూసుకుంటే అరణ్యం, కొండలు, సముద్రాలు, అంటే మనుషులు, పశువులు, దేవతలు, పక్షులు, జంతువులు లేదా ఏదైనా వస్తువు ఆలోచించవచ్చు. ప్రతి వస్తువు భౌతిక రూపంలో ప్రభు యొక్క విరాట శరీర భాగంలో ఒక భాగం కావడంతో భౌతికమైన మార్పులో మనస్సును ప్రభు మీద మాత్రమే నిలిపేందుకు, అదేవిధంగా దాన్ని శుద్ధి చేసేందుకు మనం సాగిస్తుంటాము. మనం అర్థం చేసుకోవచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేదు మనం? ఓకే, నేను అనుకోవచ్చు, ఓకే నేనే భగవంతుని అది ఇది చెప్పేసి. మరి మనం ఎందుకు సూర్యాస్తమయం అవ్వకుండా ఆపలేకపోతున్నాము? చంద్రుని అస్తమం కూడా ఎందుకు ఆపలేకపోతున్నాము? ఎందుకని? అంత చిన్న ఒక లాజిక్‌ని ఎలా మిస్ అయ్యాం మనం? సో, ఓకే, మనం యాక్సెప్ట్ చేయట్లేదు భగవంతుడిని, కృష్ణ పరమాత్మని. కృష్ణ పరమాత్మని యాక్సెప్ట్ చేయనప్పుడు సో, మరి మనంతట మనమే వేరేది ఇంకోటి ఒక లోకానికి సృష్టించుకోవచ్చు కదా! ఎందుకు చేయలేకపోతున్నాం మనం? ఆకలినే జయించలేకపోతున్నాం మనం. మనం మన ఆకలినే జయించలేకపోతున్నాం. ఇంక మనస్సుని ఎలా జయిస్తాము? ఇంకా మిగతా అన్నిటిని కూడా మన అధీనంలో ఎలా చేసుకోగలుగుతాం మనం? అర్థమైంది కదా! సో, ఇవన్నీ ఆలోచించాలి కదా మనం. ఎందుకు ఆలోచించట్లేదు? మనకుంది కదా! శక్తి ఉంది కదా! యుక్తి ఉంది కదా! హ్మ్. మనమే కదా భగవంతులం. సో, మనకెప్పుడైతే ఈ భావనలన్నీ తొలగిపోయి మనం కృష్ణ పరమాత్ముని యొక్క శరణు వేడుకొని ఒక మనస్సుని లగ్నం చేసి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటే మనకి యొక్క మనస్సు కుశలత వల్ల ఒక బుద్ధి అనేది భగవంతుని మీద ప్రేరేపితమై మనకి తెలియజేస్తుంది మనం ఎవరు, మన యొక్క శక్తి ఏ మాత్రమైనది అని చెప్పేసి. అది తెలుసుకోవడం ద్వారా మనం యొక్క ప్రతిభావిత స్థితి చేసినందుకు ఈ ప్రక్రియ ద్వారా మానవుడు మొదటిసారి అర్థం చేసుకోగలరు. ఈశోపనిషత్తులో చెప్పినట్టు కూడా అర్థం చేసుకోండి, ప్రభు అన్ని చోట్ల ఉన్నాడు. అర్థం చేసుకొని భగవాన్ శరీరాన్ని గౌరవించడం నేర్చుకుంటాము. ఈ విధంగా మన యొక్క శరీరంపై ఎటువంటి అవమానం చేయకుండా దయతో దయగల గౌరవం ఇవ్వటం నేర్చుకుంటాం అన్నమాట. అయితే మనకి ఇక్కడ సుఖదేవ్ గోస్వామి కూడా ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి కూర్చునే స్థితిని నియంత్రించాలి. మనం కూర్చున్నాం కరెక్ట్‌గా
కూర్చోలేము ఇక్కడ. నేను ఒక 2 గంటలు కూర్చోలేస్తాను, కూర్చోలేను. మరి భగవంతుడు చూడండి, మీరు మనకి 5వ స్కందంలో చూసుకుంటే భాగవతంలో ఎంత నిశితంగా వివరించటం జరిగింది. ఈ యొక్క సృష్టి అనేది ఏ విధంగా సృష్టించబడినది అని చెప్పేసి. ఓన్లీ మనకి భూలోకం నుంచి, భూలోకం యొక్క ఈ యొక్క భూలోకం గురించి వివరించడం జరిగింది. అట్లనే కింద 7 లోకాలు, పైన 7 లోకాలు, వీటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. సో అట్లాంటివి కొన్ని లక్షల కోట్ల అటువంటి ఒక ఈ భౌతిక జగత్ అనేవి భగవంతుడు సృష్టించటం జరిగినది. అది అర్థం చేసుకోవాలంటే మనకి ఈ యొక్క భౌతికమైనటువంటి ప్రేరేపణ ద్వారా సాధ్యం అవ్వదనమాట మనకి ఇక్కడ. ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక ఉమ్, గురువు ద్వారా ఎవరైతే ఈ యొక్క పరంపరలో కనెక్ట్ అయి ఉంటారో వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆచార్యుల ద్వారా, ఆచార్యులు ఎందుకంటే ఒక ఒక ప్రాపర్ సిస్టమాటిక్ ఒక డిసిప్లిన్ లైన్ అనేది ఉండటం ద్వారా, దాని ద్వారా మనం అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఉమ్, మనస్సును, ఇంద్రియాలను నియంత్రించి జ్ఞానంతో ఉమ్, కృష్ణ భగవాన్ యొక్క స్థూల శక్తులు అంటే విరాట్ రూపం మనస్సు పెట్టాలి. భౌతికంగా మనస్ ముగి ఏమంటారంటే మునిగిపోయిన మనస్సు పరిమాణానికి సంబంధించిన ఆత్మ తన శరీర భావన యొక్క పరిమితిని దాటకుండా ఉండటానికి అనుమతిస్తుంది. కాబట్టే మనకి యోగోపదేశంలో కూర్చునే స్థితిని నియంత్రించడం ద్వారా శ్వాస ప్రక్రియను నియంత్రించడం మరియు ప్రభు గురించి అంటే కృష్ణ పరమాత్మ గురించి ఆలోచించడం జరుగుతుంది. అయితే భౌతికవాదులు వ్యక్తిత్వాన్ని ఆకృతిగా మార్చడానికి సూచించబడటం జరిగింది మనకి. అయితే భౌతిక మనస్సును శుద్ధి చేయకపోతే వారి మనస్సును ఆధ్యాత్మికత మీద కేంద్రీకరించడం అసాధ్యం. మనం అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి తన మనస్సును ప్రభు యొక్క స్థూల భౌతిక రూపం మీద పెట్టుకోవచ్చు ఎప్పుడైతే ప్రభు యొక్క విరాట రూపంలోని వివిధ భాగాలు ఆ తరువాత వచనాల్లోని వివరించబడటం జరిగింది. భౌతికవాదులు ఇలా నియంత్రణ ప్రక్రియ ద్వారా యొక్క ఇంత మిస్టేక్ ఉంటాయి కదా, పవర్స్, మిస్టేక్ పవర్స్ పొందాలని ఆశపడతారు. కానీ ఈ యోగులు నియమాల నిజమైన లక్ష్యం అనగా మోహం, కోపం, లోభం మరియు భౌతిక మలినతలను బట్టి అంగీకరించబడిన అవగాహనను తుడిచివేయడమే. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మద, మాత్సర్య, లోభ ఇవన్నిటిని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో వాటి ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలము అని చెప్పేసి ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనకి భక్తి గురించి ఆరంభం అనేది సాధ్యమవుతుంది. అయితే మనం మోహం పోయినా మనకి మోహం గురించి పోతే ఏమవుతుందండి, మనకి విజయం అనేది లభిస్తుంది. అయితే అసురులు ఏ విధంగా సాక్షాత్కారాన్ని విశ్వాస గ్రంథాల నుంచి అంగీకరించరు మరియు వారు గొప్ప ఆచార్యుల అధికారాన్ని కూడా గుర్తించరు. ఎప్పుడైతే ఒకసారి తమ కన్నుల ద్వారా చూసి తెలుసుకోవాలని కోరుకుంటారు, అందువల్ల వారు ప్రభు యొక్క విరాట శరీరాన్ని మాత్రమే చూడగలుగుతారు. సో ఇది వారు సవాల్ ఏంటంటే సమాధానం ఈ విరాట రూపం ఏదైనా భౌతిక లేదా ఆధ్యాత్మిక పరమేశ్వరుని శక్తి మాత్రమే. మనకి 13వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చూసుకుంటే భగవంతుని గురించి ఒమ్మినో పొటెంట్ అంటారు అన్నమాట. అంటే శాశ్వత దృష్టులు, తలలు మరియు ఇతర శరీర భాగాలు అన్ని చోట్ల విస్తరించడంలో ఉన్నాయి. ఇప్పుడు చెప్తూ ఉంటాము, భగవంతుడు మనలాగా ఏదన్నా ఆస్వాదించాలంటే మనం ఏదైనా పదార్థం ఉంది తింటేనే మనం ఆస్వాదించగలుగుతాము. భగవంతుడు దానిని వాసన చూసినా కానీ, వాసన పీల్చినా కానీ
చూసినా కానీ వారు దాన్ని ఆస్వాదించగలరు. సో, ఆ శక్తి మనకెందుకు లేదు? మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా. అయితే భౌతిక ప్రపంచంలో విరాట రూపం యొక్క వ్యక్తిగత శరీరం మాత్రమే. అంటే ఒక కృష్ణ పరమాత్మ వ్యక్తిగత శరీరం గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇది ఏమిటి? అది ఏమిటి అని. అయితే మనం అర్థం చేసుకోవాలి. అసలు అన్నిటికి ఇప్పుడు కొంతమంది చెప్తుంటారు. నార్మల్‌గా మనం మన అదృష్టం ఏందంటే ఇక్కడ ఒక 2 నదులు ప్రవహిస్తూ ఉన్నాయి మన ఆంధ్రదేశంలో. అంటే ఆంధ్రదేశం అంటే తెలంగాణ కూడా భాగం అన్నమాట. సో, కృష్ణ, గోదావరి. మనం వాటిని చూస్తూ వెళ్ళామనుకో, అంటే పైకి వెళ్తూ ఉన్నాం కిందకి కాకుండా. పైకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది. వెళ్ళిపోయాం మనకు దొరికింది మూలం. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక కొండ మీద నుంచి చిన్న బొట్టు బొట్టుగా దారలాగా వస్తున్నాయి. కానీ ఎక్కడ అసలు ఏంటి మూలం ఏంటి దానికి? అది ఎవరికీ తెలీదు. తెలీదు. అట్‌లీస్ట్ మనకి తెలుసు. ఓకే. ఏమని తెలుసు? ఓకే. ఇప్పుడు మనకి బ్రహ్మ ఈ బ్రహ్మ పర్వతం నుంచి గోదావరి ఉద్భవిస్తుంది నాసిక్‌లో. అర్థమైంది గదా! అట్లనే త్రయంబకేశ్వరంలో అక్కడ మనకి ఇది హ్మ్. మహాబలేశ్వరం. అక్కడి నుంచి కృష్ణా రివర్ వస్తుందనమాట. సో, కొండ మీద. అక్కడికెళ్ళాక యాక్చువల్‌గా అక్కడ సోర్స్ ఏంటి? దాని యొక్క మూలం ఆ కొండ మీద నుంచి వస్తుంది ఒక ప్రదేశంలో. కానీ అక్కడ రావడానికి కారణం ఎవరు? కృష్ణ పరమాత్ముడు. దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి మనం? యాక్చువల్‌గా మనం అదే గదా ఆలోచిస్తూ ఉంటాము. ఎప్పుడైతే భగీరథుడు ప్రార్థిస్తుంటాడో గంగని ఈ యొక్క లోకానికి రావాలని చెప్పేసి, అప్పుడు హ్మ్. ఈ యొక్క కృష్ణుని యొక్క బొటనవేలు నుంచి ఒక ధారాళంగా గంగ రావటం జరుగుతుంది. అంతే గదా! శ్రీహరిపాదాన పుట్టావంట గంగమ్మ అని జెప్పేసి మనం అనుకుంటాం గదా! సో శ్రీహరిపాదాన పుట్టినటువంటి గంగమ్మ ఆ సోర్సు అక్కడ మనకి చూస్తే మనకదే ప్రభుపాదుల వారు కూడా చెప్తారు. ఆ గంగ నుంచి మనం అప్‌వర్డ్‌కి ఎళ్ళామనుకోండి వెళ్ళగలుగుతామా? లేదు. మనం అయితే ఎప్పుడైతే మనకి ఆధ్యాత్మిక శరీరం వస్తుందో, ఈ ఆధ్యాత్మిక శరీరం ద్వారా మనం చూడగలుగుతాం. ఏది, ఎట్లా, ఏంటనేది. అయితే దానికన్నా ముందు ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి మనం. ఇదంతా ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి. ఆ వర్తించటం ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఒక గ్రంథాలని చదవటం ద్వారా గ్రంథాలలోను వాటిని ఆచార్యులు వారు వివరించిన విధంగా వారి ద్వారా ముఖ ద్వారా వినటం ద్వారా మనకి అర్థమవుతుంది. లేదంటే ఎలా తెలుస్తుంది మనకి? చిన్నప్పుడు అడుగుతారనమాట పిల్లలు. ఆ! 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 ఇప్పుడు ఎప్పుడో తల్లిదండ్రులు పెళ్లి ఫోటోలు చూస్తూ ఉంటారు. అదేంటి నేను లేనేంది ఈ ఈ ఫోటోస్‌లో అని చెప్పేసి. వారికి తెలీదు గదా! తెలీదు గదా! చిన్న పిల్లవాడికి ఎలా తెలుస్తుంది? అయ్యో! హ్మ్. నేను లేకుండా ఎలా చూడండి వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు. అందుకే నన్ను అవాయిడ్ చేశారు. అర్థమైంది గదా! దాన్ని ఏమంటారంటే అజ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవటం. ఆ యొక్క అవగాహన లేకపోవటం. అవగాహన ఏ విధంగా వస్తుంది మనకి? ఎప్పుడైతే ఎవరైతే మనకి అంతే గదా! తల్లిదండ్రులు చెప్తారు. నాయనా అది నువ్వింకా ఆరంభం నీ యొక్క పుట్టుక ఆరంభం లేనప్పుడు జరిగింది నాయనా అది. ఆ విధంగానే మన పుట్టుక అనేది ఈ లోకంలో మేబీ ఈ యొక్క దేహం ఈ ఎప్పుడైతే తల్లి గర్భంలో హ్మ్, ఆరంభించడం జరిగిందో అప్పటినుంచే. కానీ ఆత్మకి ఎటువంటి హ్మ్, తారతమ్యాలు కానీ ఏ ఒక నిర్దిష్టమైన ఆహ్, రోజులు కానీ లేవనమాట. ఇది నిత్యం ఇది ఎన్నో సంవత్సరాల, లక్షల, కోట్ల నుంచి ఉన్నది ఆత్మ. అయితే ఎప్పుడైతే ఈ యొక్క హ్మ్. పరి ఈ యొక్క నిర్దిష్టమైన దేహాన్ని ఆవహించటం జరిగిందో, అప్పుడు ఈ దేహానికి అన్వయించుకొని మనం మాట్లాడటం జరుగుతుంది. అయితే మనం అనుకుంటాము, ఓకే. నా దేహానికి ఆది అంటే ఏంటి? తల్లి గర్భం. అసలు నేను తల్లి గర్భంలోకి ఎలా వచ్చాను?
తల్లి గర్భంలోకి ఎలా వచ్చాను? అది ఇంకా మనకి హ్మ్. భగవద్గీతలో గాని, భాగవతంలో గాని నిశితంగా వివరించడం జరిగింది. భాగవతంలో 6వ స్కందంలో కూడా చెప్తారనమాట. ఏమని చెప్తారు? హ్మ్. నేను ఇది చెప్తాను క్లియర్‌గా. "ఎ బారెన్ ల్యాండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఎ గ్రెయిన్" అంటే ఈ బీడు భూములు ఉంటాయి గదా! వాటిలో అంటే ఈ ఎడారి ప్రాంతాలు వాటిలలో మనం ఎటువంటి ఏదన్నా ఒక విత్తనాన్ని నాటినా గాని అది ఆ విత్తనం హ్మ్, అంటే మొలకెత్తడం కానీ, మొలకెత్తి ఇంకా వివిధ రూపాలను, దశలను చేరటం అనేది జరగదు. ఎందుకంటే దానిలో సారవంతం అనేది లేదు. అదే విధంగా భగవంతుని గురించి అవగాహన లేనటువంటి ఒక మూర్ఖుడికి మనం హ్మ్. అలా సడెన్‌గా కృష్ణ పరమాత్మ భగవంతుడు ఆయన నుంచి అన్నీ ఉద్భవిస్తున్నాయంటే వారికి హ్మ్. అవగాహన కల్పించటం చాలా కష్టమైన పని. ఎందుకంటే వాడు మూర్ఖుడు వాడు. వాడికేం తెలుస్తుంది? తెలీదు. వాడికి ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు. చిన్న పిల్లవాడు వాడు అప్పుడప్పుడే నడుస్తున్నాడు. అప్పుడప్పుడే నడుస్తున్నాడు. లేదంటే ఇంకా నడవట్లేదు 6 నెలలు. 6 నెలల్లోనే నడవాలని చెప్పేసి వాడికి అంటే కొద్ది గొప్ప ఒక జ్ఞానం వచ్చిన తర్వాతకి 9 నెలలకో, 10 నెలలకో మనల్ని చూసి అనుకుంటాడు. "ఏయ్! నేను కూడా నడుస్తానని" చెప్పేసి. కానీ ఆ శక్తి లేదు వాడికి. ఆ శక్తి ఏ విధంగా వస్తుంది? ఆ శక్తి కావాలంటే ముందు మనస్సులో మనకి ఉండాలి. మనం ప్రయత్నం చేయాలి అది. ఓకే. నేను నడవగలుగుతాను. నేను కూడా నడవాలి అని చెప్పేసి ఆ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే సాధ్యమవుతుంది. అదే విధంగా భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకి అవగాహన ఉండాలి. ఎక్కడ ఎవరిని మనం హ్మ్. అప్రోచ్ అవ్వాలని జెప్పేసి. లేని పక్షంలో దొరకదు మనకి. అదే గదా! మనకి వివిధ వైకల్యం ఉండటం ద్వారా ఆ జ్ఞానం అనేది మనకు తెలీదు. అదే ఎప్పుడైతే మనం ఈ యొక్క వైకల్యాన్ని తొలగించుకుంటామో, మనకి ఆ జ్ఞానం అనేది హ్మ్. ప్రసాదించడం జరుగుతుంది. అయితే కృష్ణుడు పరమజీవి. హ్మ్. అంటే మనకు ఒక వివిధ భావనలు కలిగించే మూలం లేదా పరమ పితృ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి మనం. కృష్ణుడితో స్నేహం లేదా హ్మ్. వారి యొక్క యందు ప్రేమ అనేది మనం ఉండటం ద్వారా హ్మ్. మనం వారికి మిత్రులం కావచ్చునన్నమాట. ఈ యొక్క సృష్టికి మూలం మరియు ప్రళయం తర్వాత చివరి విశ్రాంతం కృష్ణుడు కాబట్టి అన్ని కారణాలు శాశ్వత కారణం. మనకి 10వ అధ్యాయంలో 8వ శ్లోకంలో కూడా వివరించడం ఉంది. వేదాలను సున్నితంగా అభ్యసించి మరియు ఆచార్యులైన శ్రీ చైతన్యం నుండి సమాచారం పొందిన ఈ ఉపదేశాలను ఎలా అన్వయించాలో తెలుసుకునే ఒక నిపుణుడు మాత్రమే అంగీకరిస్తారు. కృష్ణుడు అన్ని విషయాల మూలం, అన్నిటికీ ఆది అని చెప్పేసి. ఒక భౌతిక మరియు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ రెండింటిలోనూ మరియు విషయాలు పరిపూర్ణంగా తెలుసుకొని మనం ఎప్పుడైతే కృష్ణ భక్తి సేవలో స్థిరంగా నిలబడతామో అటువంటి హ్మ్, వ్యక్తి కానీ, అటువంటి స్థితి మనం ఎటువంటి యొక్క భౌతిక జగత్తుకి బద్ధులము అవ్వలేము. లేదా ఈ మూర్ఖుల ద్వారా ప్రభావితం కూడా చేయలేము. అయితే మనకి వేద గ్రంథాలు, ఈ వేదాల్లో గాని, గ్రంథాల్లో ఈ యొక్క హ్మ్, సనా ఈ యొక్క శాస్త్రాల్లో వివరించినట్లుగా ఈ యొక్క కృష్ణుడే బ్రహ్మ, విష్ణు, శివు అంటే అన్ని యొక్క అవతారాలు, అన్ని యొక్క రూపాలు గూడా భగవంతుని చూసుకోవటం మనం అర్థం చేసుకోవాలి. ఇంకా వివిధ రకాలుగా ఇప్పుడు ఆయనే అన్ని రకాలుగా వస్తారు. అయితే ఒక్కొక్క అవసరాన్ని బట్టి వారి యొక్క లీలలన్నీ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం అన్ని యొక్క జననాలకు మూలం మరియు అన్ని అన్ని ఒక కారణాలన్నిటి కూడా అత్యంత సమర్థమైన కారణము ఆయనని చెప్పేసి మనం అర్థం చేసుకుంటే, అంటే అన్నీ నాకు జన్మనిచ్చినవి నేను అని యొక్క మూలము. అన్నీ నా పర్వతంలో ఉన్నాయి. ఎవరు నాకు పైగా లేరు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అంటే కృష్ణుడు చెప్తున్నాడు 8వ పది
10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఎప్పుడైతే మనం ఇంకోటి చూడండి 11 ఇదే ఈ యొక్క అధ్యాయంలో మొదటి శ్లోకంలో అన్ని కారణాలకు మూలంగా ఈ మహావిష్ణువు యొక్క మూలం కూడా మనం అంగీకరించడం జరిగింది. ఇంకొకటి మహావిష్ణువు నుండి భౌతిక విశ్వాలు ఉద్భవిస్తాయి. అయితే కృష్ణుడు అవతారం కాదండి. ఆయన అన్ని అవతారాలకు మూలం. ఇది పూర్తిగా మనం 10వ అధ్యాయంలో కూడా నేర్చుకోవటం జరిగింది మనం. అయితే మహావిష్ణువు అన్ని అంతర్ముఖమైన హ్మ్. విశ్వాలు ఆయన శ్వాస ప్రక్రియ ద్వారా ప్రవేశించి మరియు తిరిగి బయటపడతాయి. కృష్ణుని యొక్క పూర్తి వివరణ ఇక్కడ మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది. నేను గోవిందుడు కృష్ణుడిని పూజిస్తున్నాను. హ్మ్. ఎవరు చెప్తున్నారది? ఆయన అన్ని కారణాలకు మూలము. కాబట్టి ఈ వ్యక్తి కృష్ణుని వ్యక్తిగత స్వరూపాన్ని పరమేశ్వరునిగా పూజించటం లేదా పూజించాలి అని చెప్పేసి. ఎప్పుడైతే మనం శాశ్వతమైన ఆనందం మరియు జ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తిగత రూపాంతరం చెందుతామో అప్పుడు మనకి తెలుస్తుంది ఈ యొక్క విస్ఫోటనాలకి అన్నిటికీ ఒక మూలాలు అవతారాలకి మూలం ఎవరు అని చెప్పేసి ఇవి తెలుసుకోవటం ద్వారా మనకి ఒక జ్ఞానం అనేది జ్ఞానం ద్వారా మనకి ఈ యొక్క అవగాహన అనేది లభిస్తుంది. మనం అసలైతే ఇవన్నీ కూడా భగవద్గీత చదవటం ద్వారా జరుగుతాయి అన్నమాట మనకి. మనకి ఎప్పుడైతే మనం పరమ పరమైన తత్వం సమంభోనం అని చెప్తే అంటే అంగీకారమైన కారణానికి దైవిక శక్తి ఎక్కడి నుండి అన్ని ఉద్భవిస్తున్నాయని ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడుతున్నాయి అని మనం ఎప్పుడైతే అన్ని అర్థం చేసుకుంటాము ఇది యొక్క శక్తి మూలం ఇది ఏదని చెప్పేసి మనకి ఈ వేదాల్లో మనకి వేదాంత సూత్రాల్లో అర్థం చేసుకోవడం జరుగుతుంది. అతతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యత అతతో బ్రహ్మ జిజ్ఞాస జన్మాద్యస్య యత అంటే భాగవతంలో పరమస్కందం ప్రథమ అధ్యాయం ప్రథమ శ్లోకంలో జరుగుతుంది. ఈ యొక్క పరబ్రహ్మం ఆలోచించగా వివరించడంలో ప్రత్యేకంగా ఉంచుతుంది అని చెప్పేసి మనకి కృష్ణ పరమాత్ముడు ఈ విధంగా ఆశ్రయంగా ఉన్నాడు కాబట్టి జీవితం యొక్క అతిపెద్ద అవసరం కృష్ణ జ్ఞానాన్ని అభ్యసించటం. కారణోదక సాయి విష్ణు శ్రీకృష్ణుని యొక్క ఒక కళ మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఆయనే మత్స్య కూర్మ మరియు ఇతర అవతారాలకు మూలం కూడా. ఎప్పుడైతే మనం ఎప్పుడు భౌతిక ప్రకృతిలో ఉన్న ఒక అన్ని ప్రకృతి మోడ్స్ ఉన్నాయి కదా, 3 మోడ్స్. ఈ యొక్క కలయిక పొందటం. ఎందుకంటే ఆయన భౌతిక ప్రకృతి యొక్క నేము 3 మోడ్స్ కన్నా ఎబోవ్ ఉంటాడు అనమాట. వాటికి అనుబంధానంగా ఉండరు అనమాట. మనం విష్ణువు పూజించడం ద్వారా భౌతిక ప్రకృతి కలుషితం అంటే మన యొక్క కలుషితం నుండి విముక్తి పొందవచ్చు. అందువల్ల మనం సత్వ అనే ఒక గుణాన్ని అలవర్చుకోవాలి. అలవర్చుకోవటం భక్తికి మంచిది. మనకి అదే కదా చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నా మనం ఎప్పుడైతే ఒక చోట కూర్చొని ఇక్కడ కూర్చొని కూడా ఈ యొక్క శాస్త్రాలు గ్రంథాలు చదవడం ద్వారా అన్ని తెలుసుకోవచ్చు. కానీ మూర్ఖులు వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న ప్రదేశంలో కూర్చొని ఒక ప్రయోగశాల అనేది ఆరంభిస్తారు. ప్రయోగశాల ద్వారా వాళ్ళు అనుకుంటారు అక్కడే కూర్చొని వాడికి మనసు ఏది చెప్తుందో ఆ విధంగా ఒక దిశానిర్దేశం లేకుండా వాడికి తోచిన విధంగా ఆలోచించి వాడు అనుకున్నదే వేదం అని చెప్పేసి స్పెక్యులేట్ చేయటం జరుగుతుంది. మనం అదే కదా
శాస్త్రజ్ఞులు ఏం చేస్తారు, ఒక రూమ్ లో కూర్చొని అంతా ప్రయోగాలు అవి చేస్తూ, "ఓ, నేను ఇది కనుక్కున్నాను, అది కనుక్కున్నాను" అని చెప్పేసి. అది కనుక్కోవటానికి మరి మూర్ఖుడా, ఏదన్నా అనుకున్నావు దానికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఏదన్నా రసాయనాలు అన్ని మిక్స్ చేసావు, కలిపావు. ఆ కలిపి చేసినవన్నీ కూడా వాటికి అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే నువ్వు సృష్టించావా రసాయనం మూలం? అది ఆ మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి తీసుకున్నావు? మీ నాన్న ఇచ్చాడా ఏమన్నా? మీ తాత ఇచ్చాడా? ముత్తాత ఇచ్చాడా? అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం అనుకుంటాం, "ఆ, ఓ, ఎవడో వచ్చాడు ఒకడు భారతదేశాన్ని ఇంక అనుకున్నా" అని చెప్తాడు అనమాట. భారతదేశం నువ్వు కనుక్కోటానికి అది అక్కడే ఉంది. అది అక్కడే ఉంది. నువ్వేమన్నా సృష్టించావా దాన్ని? అది అక్కడే ఉంది. నువ్వు దారి తప్పి వచ్చి కొన్ని వందల కొన్ని పదుల సంవత్సరాలు కష్టపడి అక్కడికిక్కడ ఇక్కడ తిరిగి 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 ఫైనల్ గా ఒక ప్రదేశానికి వచ్చి నేను అనుకున్నానని చెప్పేసి క్లైమ్ చేసుకుంటే అది అక్కడే ఉంది. ఎక్కడ ఉంది? అసలు ఫస్ట్ నుంచే ఉంది అక్కడ. ఎవడో వాస్కోడిగా మాట డిగామా. అవన్నీ ఏమంటారంటే, ఇదే భౌతిక జగత్తు ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే అవగాహన లేక, యొక్క ఆధ్యాత్మికత గురించి పరిపూర్ణ జ్ఞానం లేకపోవటం ద్వారా ఇటువంటి తలతిక్కమైన, అంటే పనికి మాలినటువంటి ప్రగల్భ ప్రగల్భాలు పలకటం ఈ యొక్క ఈ భౌతిక జగత్తులో ఆ సామాన్యమైన ఇది. అయితే మనం ఎప్పుడైతే కృష్ణ భగవానుడు భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నీ ఆయన ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతామని ఎప్పుడైతే అవగాహన మనం పొందుతామో, అప్పుడు మనకి ఈ యొక్క కృష్ణ కృష్ణుని యందు ఒక ప్రేరణ అనేది సాధ్యమవుతుంది. కృష్ణుని కృప చేతనే అది అర్జునుడు ఏ విధంగా సర్వం వీక్షించటం సాధ్యమైందో మనకు కూడా అది సాధ్యమవుతుంది. అయితే ఉమ్, శుద్ధ భక్తులు ఎప్పుడైతే కృష్ణుని అతని ద్విభుజ రూపం కంటే అన్యమైన ఏ రూపం నందును చూడకూడదు అని అర్థం చేసుకోవాలి. భగవాను విశ్వరూపంను మనస్సుతో కాకుండా మన దివ్య చక్షులతో, అంటే ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. అర్థమైంది కదా? సో ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక ఆ, పరిజ్ఞానంతో, ఆ పరిజ్ఞానం కలిగినప్పుడు ఎప్పుడైతే మనకు వస్తుందో ఆధ్యాత్మిక చక్షుతో మనం చూడగలుగుతాము కృష్ణుని యొక్క రూపాన్ని. అదే అదే కదా మన మందిరాల్లో కృష్ణ పరమాత్మ ఉంటూ ఉంటారు. వారు ఉండే మంచిగా ఎప్పుడు కూడా మనలాగా ఆ, ఎంతసేపు ఉంటామండి ఇలా పట్టుకొని, ఇలా పెట్టుకొని ఉండగలుగుతాం మనం? ఎంతసేపు పడతారు వీటిలో ఆ బలం అనేది, అంటే శక్తి లేక ఆ ఇవేం చేస్తారంటే సహకరించవు, ఇట్లా అయిపోతాయి అనమాట. కానీ భగవంతుడు చూడండి, ఎప్పుడు చూసినా కూడా ఇలా మంచిగా ఫ్లూట్ పెట్టుకొని వాయిస్తూ ఉంటారనమాట. అది మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అది అది మనకి అంత సాధ్యం? అది అది అర్థం చేసుకోవాలంటే మనకి టైం పడుతుంది. అది సో ఇక్కడ ఏంది, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి మూలం ఏంటనేది అర్థం చేసుకోవటం, ఈ అవగాహన. అది ఏ విధంగా వస్తుంది అవగాహన అనేది అంటే, ఎప్పుడైతే మనం ఈ యొక్క కృష్ణుని యొక్క భక్తుల ఆశ్రయం పొందుతామో, వారి యొక్క సాంగత్యం ద్వారా, వారి యొక్క ప్రవచనాల ద్వారా మనం అర్థం చేసుకోగలుగుతాము. ఒకటేనా? సో ఎప్పుడైతే మనం ఈ సాంగత్యం లభిస్తుందో, సాంగత్యాన్ని పూర్తిగా వినియోగపరచుకోవాలి. అది ఏ విధంగా అంటే, ఒక గురువు ఆశ్రయం తీసుకోవటం ద్వారా, వారి యొక్క బోధనలు వినటం ద్వారా, మరియు వారి యొక్క సందేశాలను పాటించటం ద్వారా, మరియు మనం మనంతట మనం కూడా కృషి అనేది చేయాలి రోజు కూడా.
ఏ విధంగా మనం ఏ విధంగా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతిని మనం ముందుకు తీసుకోగలుగుతాము అని చెప్పేసి ఆలోచించిన రోజు మన యొక్క ఈ యొక్క దేహానికి పరిపూర్ణత అనేది పొందే ఒక అవకాశం అనేది ఆరంభించటం జరుగుతుంది. ఓకేనా అండి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీల ప్రభుపాద్ की, శ్రీల గురుదేవ్ की जय. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హలో ఏంటి, ఎవరు మాట్లాడరేంటి? అయిపోయింది. ఒక్క నిమిషం ప్రభుజీ. చెప్పండి. ఓకే, రైట్ దెన్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, మనలో ఉన్న అజ్ఞానాన్ని కేవలం ఆచరణ ముఖత మాత్రమే మనం తొలగించుకుంటాము. అసలు మనలో ఉన్న అహంకారం మొత్తం అప్పుడు మాత్రం తొలుగుతుందని మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగా చెప్పారు ప్రభుజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.